ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారంటారు చూసారా, అది నిజం. 1999 డిసెంబర్ 24న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఎయిర్ ఇండియా విమానం ఒకటి హైజాక్ అయ్యింది. హైజాక్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నో డిమాండ్లు చేశారు. వాళ్ళు చేసిన డిమాండ్లకి తల ఒగ్గవలసి వచ్చింది. అది కాందహార్లో ల్యాండ్ అయింది. మేము హైజాక్ చేశాము, సురక్షితంగా అందరినీ వదిలేయాలి అంటే గనక మీరు బంధించిన మా వాళ్ళని వదిలేయాలని చెప్పి వాళ్ళు కండిషన్స్ ని పెట్టారు. అయితే ఈ హైజాక్ చేసింది తాలిబన్లు. ఈ తాలిబన్ల వెనకాల పాకిస్తాను, ఈ పాకిస్తాన్ వెనకాల అమెరికా ఉంది అనే విషయం అందరికీ తెలుసు. ఆ రోజు గనక అమెరికా కాస్త చొరవ చూపించుండుంటే ఆ ముగ్గురు తీవ్రవాదుల్ని అనవసరంగా జైలు నుంచి విడిపించే అవకాశం ఉండేది కాదు. కానీ అందరూ చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ తాలిబన్లు పెట్టిన డిమాండ్లకి ఈ జైలు నుంచి ఆ తీవ్రవాదుల్ని వదిలేయవలసి వచ్చింది. సరిగ్గా కొంతకాలానికి సెప్టెంబరు 11, 2001 అమెరికాలో 4 విమానాలని హైజాక్ చేసి అక్కడ భవనాలని కూల్చేశారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, భారతదేశం ఏదైతే ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేశారో వాళ్ళు శిక్షణలో భాగంగా మన విమానాన్ని హైజాక్ చేసి కాందహార్లో వాళ్ళు ల్యాండ్ చేశారు. వాళ్ళని విడిపించుకున్నారు. అమెరికా కలగజేసుకుంటుంటే బాగుండేది, చోద్యం చూసింది. అప్పుడు ఏమైంది తర్వాత చెప్పండి? అలాంటి దుర్ఘటనల్లో అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. అది చాలా బాధాకరమైన విషయమే. కానీ చొరవ తీసుకుని ఉండుంటే చాలా బాగుండేది. చొరవ తీసుకోకుండా ఆ రోజు చోద్యం చూస్తూనే కూర్చుంది అమెరికా. ఈ శిక్షణలో భాగంగా ఏదైతే వాళ్ళు విమానాన్ని హైజాక్ చేశారో వాళ్లే ఆ ట్విన్ టవర్స్ ని కూడా కూల్చివేశారు అని తర్వాత తెలిసిందిట. ఆ రోజు కూడా అమాయకుల ప్రాణాలు పోతుంటే అందరం బాధపడ్డాం. అమెరికా మాత్రం ఎప్పుడూ బుద్ధి తెచ్చుకోదు. ఎప్పుడు ఎవరు నాశనం అయిపోయినా చూస్తూనే ఉంటుంది, సహాయం చేయదు. దానికి ఆపద వస్తే మాత్రమే అది ఏదైనా సరే చర్య తీసుకుంటుంది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడతారు అంటారు చూసారా, అది భారతదేశానికి ఎవరైనా ద్రోహం చెయ్యాలి అని అనుకుంటే తిరిగి వాళ్ళకు కొడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. భారతదేశానికే కాదు, ఎవరికి అన్యాయంగా ద్రోహం చేసినా తిరిగి తిప్పి కొడుతుంది అనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మనం తలను తన్నాం కదా అనుకుంటే తలని తాడిని రెండు తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు.